ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 82, 83, 84 చూద్దామండి. మొదటిగా శ్లోకం 82 ఒకసారి పలుకుతాం. చతుర్మూర్తిశ్చతుర్బాహుస్ చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావస్ చతుర్వేద విదేకపాత్. మొదటిగా చతుర్మూర్తి అంటే నిజానికి పరమేశ్వరుని ప్రాభవమే 4 వేదాలలో ప్రతిపాదించబడిన పరమార్థం. విరాట్ పురుషునిగా, సూత్రాత్మగా, అవ్యాకృత మూర్తిగా, తురీయ కృతిగా మహర్షులు కొనియాడిన చతుర్మూర్తి ఆ భగవంతుడు విష్ణుమూర్తి. తర్వాత పదానికి వస్తే చతుర్బాహు అంటే భగవంతుని చతుర్భుజుడని కీర్తించడం పరిపాటి. అంటే భగవంతుని సుగుణ సాకార సరళ రూపంలో చూడాలని ఆకాంక్షించే సాధకులు కల్పించుకున్నదే ఈ రూపం. శంఖ, చక్ర, గద, పద్మములతో శోభిల్లే 4 బాహువులు ప్రాణకోటికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను, ధర్మార్థ, కామ, మోక్షాలను ప్రసాదించే 4 వరాలు అని దీని అర్థం. తర్వాత పదానికి వస్తే చతుర్వ్యూహ అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రత్యుమ్న, అనిరుద్ధ రూపాలలో 4 వ్యూహాలను రచించి చతుర్వ్యూహుడు తన బాహుబలాన్ని ప్రదర్శిస్తూ దుష్ట శక్తులను అంతమొందిస్తాడు, తప్పించుకోలేని వీలు లేకుండా. చతుర్వ్యూహలో 1 శరీర పురుషుడు, ప్రతి వ్యక్తిలో ఉండే భగవంతుడు యొక్క మెరుపు. 2 ఛందః పురుష, గ్రంథాలు పఠించినప్పుడు శబ్ద తరంగ రూపంలో సాకారమవుతాయి. 3 వేద పురుష, వేదాలలో వాటి లోతైన అంతర్గత అర్థం రూపంలో నివాసం ఉంటాడు. 4 మహాపురుషుడు, విశ్వానికి సర్వోన్నత ప్రభు. తర్వాత పదానికి వస్తే చతుర్గతి అంటే అతను జీవితంలోని 4 దశల యొక్క లక్ష్యం, 4 వర్గాల ప్రజల కోసం. అందుకే అతన్ని చతుర్గతి అని పిలుస్తారు. 4 లక్ష్యం, 4 దశలు ఏంటివి అంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. 4 వర్గాలు ఏమిటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి చిన్న వివరణ మాత్రమే. తర్వాత పదానికి వస్తే చతురాత్మ అంటే అతను 4 స్థితులలో ఉంటాడు అని అర్థం. అవి ఏంటి అంటే మేల్కొనటం, కళ, నిద్ర మరియు ధ్యానం. వాటినే జాగరణ స్థితి, స్వప్న స్థితి, నిద్ర స్థితి మరియు తురీయ స్థితిగా పిలుస్తాం. వీటిని బట్టే అతనిని ధ్యానించే భక్తుని సామర్థ్యం. ఆ విధంగా చతురాత్మగా పిలువబడతాడు. తర్వాత పదానికి వస్తే చతుర్భావ అంటే అతను అన్ని అనగా 4 పురుషార్థాలకు మూలం. అవి ధర్మం అంటే ధర్మ ప్రవర్తన, అర్థ అంటే సంపద, కామ అంటే కోరికలు మరియు మోక్షం అంటే విముక్తి. ఈ 4 కూడా 4 పురుషార్థాలుగా పిలువబడుతున్నాయి. అందువల్ల చతుర్భావ అని పిలుస్తారు. భగవంతుడు తన భక్తులకు వారి భక్తి మరియు పరిపక్వతను బట్టి ఈ అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అని దీని అర్థం. తర్వాత పదానికి వస్తే చతుర్వేదవిత్ అంటే అతను 4 వేదాలను తెలిసినవాడు కావున చతుర్వేద. విత్ అంటే తెలిసినవాడు అని అర్థం. తర్వాత పదానికి వస్తే ఏకపాత్ అంటే ఏకైక రక్షకుడు కావున ఏకపాత్ అని పిలుస్తారు. ఈ విధంగా శ్లోకం 82 పూర్తయింది. చతుర్వ్యూహం యొక్క విస్తరణ రూపాలు అనగా మనో, బుద్ధి, చిత్త, అహంకారాలకు సంబంధించినవి. మొత్తం 4. వ్యూహం అనగా నిర్మాణం. 1 ప్రద్యుమ్న అంటే క్రియేటర్, అంటే కృష్ణ యొక్క కుమారుడు. లక్షణాలు ఐశ్వర్య మరియు వీర్య. 1 త్రివిక్రమ, 2 వామన, 3 శ్రీధర. 2వ దానికి వస్తే సంకర్షణ అంటే డిస్ట్రాయర్.
కృష్ణుని యొక్క సోదరుడు. లక్షణాలు జ్ఞాన మరియు బలం. 1 గోవింద, 2 విష్ణువు, 3 మధుసూదన. మూడో దానికి వస్తే వాసుదేవ అంటే నియంత్రించేవారు అంటే కృష్ణుడు. లక్షణాలు సర్వం మరియు అధికారం. 1 కేశవ, 2 నారాయణ, 3 మాధవ. నాలుగో దానికి వస్తే అనిరుద్ధ అంటే కృష్ణుని యొక్క మనవడు. లక్షణాలు వీర్య మరియు తేజస్సు. 1 హృషికేశ, 2 పద్మనాభ, 3 దామోదర. ఈ పై 4 రూపాలలో ప్రతి దానిలో ముడిపడి ఉన్న ధ్యానం యొక్క 4 స్థితులు అవేంటంటే 1 జాగృతి, మేల్కొనే స్థితి, బాహ్య కేంద్రియాలు పనిచేస్తాయి. 2 స్వప్న అంటే కలలు గనే స్థితి, బాహ్య ఇంద్రియాలు పనిచేయవు కానీ మనస్సు మాత్రమే చురుగ్గా ఉంటుంది. 3 సుషుప్తి అంటే గాఢ నిద్రస్థితి, బాహ్య ఇంద్రియాలతో పాటు మనస్సు కూడా ఇన్యాక్టివ్ అయిపోతుంది, కేవలం శ్వాస మాత్రం. 4 తురియాస్థితి అంటే ఇది సమాధి స్థితి, శ్వాస కూడా నిలిపివేయబడు. ఇవన్నీ కూడా చిన్న చిన్న వివరణలు సాధారణంగా చెప్పడం జరిగింది. ఇకపోతే ఇంకొక వివరణలోకి వెళ్తే భగవంతుడు 4 రూపాలను ప్రదర్శిస్తాడు. ఆ 4 రూపాలు ఏమిటంటే శరీర వేద ఛందో మహాద్రూపుడైన పురుషుడు. 1 అవ్యక్త పురుషుడు అంటే ప్రకృతి, అవ్యక్తి లేదా నిరాకార బ్రహ్మం అవ్యక్త రూపం. 2 విరాట్ పురుషుడు, త్రివిక్రమ అవతారము మరియు శ్రీకృష్ణుడి విశ్వరూపం. ఇది ఒక పరమాత్ముని ఆకృతి వివరణ, వర్ణన మాత్రమే. ఉదాహరణలు చూసుకుంటే నోరు స్థలంగా, అతని వాక్కు అవయవాలకు మూలం, దాని ప్రధాన దైవం అగ్ని, శరీరంలోని లాలాజలం, రక్తం, మాంసం వంటి 7 ముఖ్యమైన పదార్థాలు ధాతు. అతని నాలుక ఆహారానికి మూలం అంటే హవ్య, దేవతలకు అర్పించిన ఆహారం. ఇలా విశ్వరూపాన్ని ఊహించడం. 3వ దానికి వస్తే సూత్రం అంటే సూక్ష్మ రూపం, ఇది చిన్నది, అనోరణీయ అంటే చిన్నది. 4 తుర్య, ఇది యోగులు మాత్రమే సమాధి యొక్క ఎత్తులో లేదా లోతైన ధ్యానంలో అనుభవిస్తారు. తర్వాత పదాలు చూద్దామండి. 1 అవ్యక్త అంటే సృష్టి ప్రక్రియలో మొదటి తత్వం, పరిణామం చెందకు ముందు మూల ప్రకృతి స్థితి. 2 విరాట్ అంటే స్థూల లేదా మూల ప్రకృతి యొక్క స్థూల రూపాన్ని సూచిస్తుంది. భగవంతుడు అంతర్యామి రూపంలో ప్రవేశించి దానిని క్రియాత్మకంగా మార్చడానికి ముందుది. 3వది సూత్ర, అందరిలో ప్రాణశక్తిని సూచిస్తుంది. హిరణ్య గర్భ లేదా బంగారు పిండం హిరణ్య గర్భగా సూచిస్తారు. భగవంతుడు మన బుద్ధి మరియు మనస్సులో సూక్ష్మ రూపంలో వ్యక్తమయ్యే రూపం. 4 తుర్య, ఇది పరమ పురుష లేదా పురుషోత్తమ, ఇది అతనిలో ప్రతిదీ ఇమిడి ఉన్న స్థితి మరియు అతని పరమ తేజస్సుతో ఉంటాడు. ఈ విధంగా చిన్న చిన్న పదాలకి అర్థాలు వివరణ రూపంలో ఇవ్వడం జరిగిందండి. 82 పూర్తయింది. ఇప్పుడు శ్లోకం 83 అండి. ఒకసారి పలుకుదాం. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. మొదటిగా సమావర్తః అంటే తన భక్తుల ప్రయోజనం కోసం మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు, అందుకే ఆయన్ను సమావర్త అంటారు. తర్వాత పదానికి వస్తే నివృత్తాత్మ అంటే అతని మనస్సు ఇంద్రియ వస్తువులను వెంబడించటం నుండి దూరంగా ఉంటుంది, కాబట్టి అతన్ని నివృత్తాత్మ అని పిలుస్తారు. విరమించుకున్న మనస్సు ఉన్నవాడు.
ఉదాహరణకు వస్తే రాముడిగా, కృష్ణుడిగా ఆయన అదే పని చేయగలిగారు. ఇక వేరే విశ్లేషణకు వస్తే ఎప్పటి వరకు ఆత్మతో సంగమం కలగదో అప్పటి వరకు బాహ్య సుఖాల వైపు మనస్సు మాటి మాటికి ఆకర్షితమవుతూ జనన మరణ చక్రంలో మనిషి బందీ అయిపోతాడు. ఆంతరిక సుఖం, బాహ్య సుఖానికి తేడా తెలిసిన వాడు దాని రుచి నుండి మనస్సు తిరిగి రాదు. సమావర్త నివృత్తాత్మ అన్న పదాలకు ఇది ఒక అర్థం కూడా. తర్వాత పదాన్ని చూద్దామండి. దుర్జయ అంటే ఆత్మానుభూతితో మనస్సు దృఢమైతే అది దుర్జయ అవుతుంది. దాని మీద ఎవరూ విజయం సాధించలేరు. అదే విధంగా భగవంతుడు కూడా. అందుకే అతన్ని దుర్జయుడు అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే దురతిక్రమ అంటే విజయం సంగతి తర్వాత మాట. పైన చెప్పిన దుర్జయుడికి దాటడం కూడా అసంభవం. సూర్యుడు, అగ్ని మరియు గాలి వంటి సహజమైన అస్తిత్వాలు కూడా ఆయనకు భయపడి తమకు అప్పగించిన పనులను కొనసాగిస్తాయి మరియు అతని ఆదేశాలను ధిక్కరించవు. అందుకే అతన్ని దురతిక్రమగా పిలుస్తారు. తర్వాత పదాన్ని చూస్తే అండి దుర్లభో అంటే అతను చాలా ప్రయత్నాల తర్వాత మాత్రమే అర్థం చేసుకోబడ్డాడు. అందుకే ఆయన్ని దుర్లభ అని పిలుస్తారు. తర్వాత దుర్గమో, దుర్గో, దురావాసో, దురారిహ అంటే ఆయన ఒక శక్తిశాలి సామ్రాట్టు కోట లాంటి వాడు కాన దుర్గముడు. సాధారణ వ్యక్తి ఆయనను చేరలేడు. ఆయన దుర్లభుడే గాని అలభ్యుడు కాదు. కష్టముతో అక్కడికి చేరుకోవచ్చు. మనస్సు గాలిలా అటు ఇటు పరిగెత్తుతుంది, చంచలం. కానీ అభ్యాసంతో దాన్ని స్వాధీనంలో ఉంచుకోవచ్చు. మనస్సు లోతులోనే మహామానవుడు పరమాత్మ నివసిస్తాడు. దీనిని యోగులు దహరాకాశం లేదా దొర అని పిలుస్తారు. ఈ దొరం రహస్య గుహలో నివసించటం వల్ల దురావాసుడు. ఒకసారి ఇందులో ప్రవేశం లభించిన తర్వాత సమస్త బాధలు వాటంతట అవే తొలగిపోతాయి. ఆ దురావాస స్వామియే ఆ బాధలను తొలగిస్తాడు. అందుకే ఆయనను దురారీహ అంటే దుష్ట శక్తులను నాశనం చేసేవాడుగా, దురారీహగా పిలుస్తారు. ఈ విధంగా శ్లోకం 83 పూర్తయిందండి. తర్వాత శ్లోకం 84 ఒకసారి పలుకుతాం. శుభాంగో లోకసారంగస్ సుతంతుస్తంతు వర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః. మొదటిగా శుభాంగో అంటే పరమాత్మ పావన స్పర్శ వల్ల ప్రాణి అంగాలలో శోభ ఉత్పన్నమవుతుంది. పరమాత్మ ఆరాధనలో నిమగ్నమైన శరీరావయవాలు శోభాయమానాలు, శుభంకరాలు. అందుకే ఆయనను శుభాంగుడు అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే లోకసారంగ అంటే పూలలోని మకరందాన్ని క్రోలే తుమ్మెదల పొడమిలోని పుణ్యాన్ని ఏరుకొని తన దగ్గర చేర్చుకుంటాడు. భక్త లోక భృంగమైన పద్మిష్టి. ఒక విధంగా చూస్తే లోకసారమైన ఓంకారం వల్ల పొందదగినవాడు కావున పరమాత్మ లోకసారంగు. తర్వాత పదానికి వస్తే సుతంతు అంటే లోకులు అందరూ అతని బిడ్డలు, లోకాలు అతని అవయవాలు. ఇలా సకల లోకాల్లో లోకవాసుల్లో అతని ఆత్మ విస్తరించి ఉంది. కావున ఆయనను సుతంతు అని అంటారు. తర్వాత పదానికి వస్తే స్తంతు వర్ధన అంటే అందరూ అతని సంతతికి చెందిన వారు. ఇలా తన సంతతిని నిరంతరము పెంచుకుని పోతూ ఉంటాడు. కావున తంతువర్ధనుడుగా పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే ఇంద్రకర్మాహ అంటే ఇంద్రియాల అధిష్టాత అయిన పరమాత్మ అన్ని ఇంద్రియాలకు అంటే ఏంటంటే ఇంద్రియాలు కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, హృదయం, మనస్సు మొదలైనవి. అన్ని ఇంద్రియాలకు తమ తమ పనులు నిర్వర్తించే శక్తినిస్తాడు.
ఆయన ప్రేరణ వల్లే ప్రాణులు సృష్టి జరుగుతుంది. ఇంద్రియాలను తమ తమ పనులతో ఈ విధంగా నడిపించేవాడు కావున పరమాత్మను ఇంద్రకర్మ అంటారు. తర్వాత పదానికి వస్తే మహాకర్మ అంటే ఇంద్రుడు స్వర్గాధిపతి. వర్షం చేత భూమిని సాగు చేసి భూమి మీద ప్రాణులు వర్షఫలంగా పండించిన పంటను బహుమానముగా గ్రహిస్తాడు. అదే విధంగా ఇంద్రకర్ముడైన పరమాత్మ కూడా అందరికీ జీవన సుఖాన్నిస్తాడు, జీవన ఫలాన్ని తనలో కలుపుకుంటాడు. కావున ఆయన మహాకర్ముడుగా సామాన్యులు పిలుచుకుంటారు. తర్వాత పదానికి వస్తే కృతకర్మ అంటే సృష్టిలోని ప్రతి పని అంతా ఆయన సంకల్ప మాత్రం చేతనే జరుగుతుంది. ఆయన మనస్సులో వచ్చిన ఆలోచన తత్క్షణమే కార్యరూపం ధరిస్తుంది. అనుకున్న కార్యం ముందే పూర్తయి ఆయన ముందున్నట్లుగా ఉంటుంది. దాన్ని మార్చాల్సిన అవసరం గాని సరిచేయాల్సిన అవసరం గాని ఉండదు. అందుకే భగవంతుని కృతకర్ణుడు అన్నారు. ఇదే గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన బోధన. తర్వాత పదానికి వస్తే కృతాగమ అంటే బయట నుండి వచ్చిన దాన్ని ఆగమం అంటారు. నిగమాగమాల సమ్మేళనం జీవితాన్ని సమగ్రం, సమృద్ధం, సర్వాంగ సుందరం చేస్తుంది. ఇవి భగవత్ ప్రసాదాలే. శరీరమే నిగమం భగవంతుడిచ్చింది. శరీరంలోని స్ఫూర్తి, ప్రతిభ ఆగమం. ఇది ముందే నిర్ణీతమై ఉంటుంది. తమ తమ సామర్థ్యం, సాధన, సంస్కారాల ఫలస్వరూపంగా ప్రతి ప్రాణి భగవంతుని కృపను ఆగమ రూపంలో పొందుతుంది. భగవంతుని కృప వలన. కావున భగవంతుడు కృతాగముడుగా పిలువబడు. ఈ విధంగా శ్లోకం 84 పూర్తయిందండి. ఇకపోతే చిన్న చిన్న అర్థాలకు మనం వివరణ తెలుసుకుందాం. భక్తి యోగం 8 అంగాలు. అష్టాంగ యోగం మొదటి 4 బహిరంగ సాధనలు. అవి 1 యమములు 10 అనగా నిగ్రహం పొందే మార్గాలు. అవి బ్రహ్మచర్యం, దయ, మితాహారం, అబద్ధం ఆడకూడదు, ఏమీ ఆశించకూడదు అనేవి. 2ది నియమములు. అవి 10. అవి ఏంటంటే తపస్సు, శరీరానికి కష్టాన్ని అలవాటు చేయడం, దాన్నే తపస్సు అంటాం. దానికి ఉపవాసం మొదలైనవి కూడా కర్మ నివారణ. తర్వాత ధ్యానం, జపం, వ్రతం మొదలైనవి. ఆ విధంగా నియమాలు తపస్సు, ధ్యానం, జపం, వ్రతం మొదలైనవి. నేనెవర్ని అని అన్వేషణ, దాంతో తృప్తి చెందడం, కర్మానుసారం మనకు సంక్రమించిన దాంతో. 3ది ఆసనం. 4 ప్రాణాయామం. ఇవన్నీ వేదాలలో చెప్పబడ్డాయి. ఇకపోతే అంతరంగిక సాధనాలు 4. అవేంటంటే ప్రత్యాహారం అంటే మనస్సు యొక్క చంచలత్వమును ఇంద్రియాల ద్వారా నియంత్రించడం. తర్వాత 6ది ధారణ. శరీరమునందు మనస్సును ఒక చోట బంధించడం. 7ది ధ్యానం. చైతన్య శక్తితో కలిసి ఉండటమే ధ్యానం. మనస్సు పూర్తిగా నియంత్రించడం అనేది అసాధ్యము కావు. తర్వాత 8ది సమాధి. ఇందులో ధ్యానం యొక్క తారాస్థితి. దీంట్లో చైతన్యం మాత్రమే, కానీ మనస్సు శూన్య స్థితికి చేరుకుంటుంది. ఈ విధంగా అంతరంగిక సాధనాలు 4 చెప్పుకున్నాం. పైవి బహిరంగ సాధన 4. ఇప్పుడు యమములు 5. 1 అహింస, 2 సత్యం, 3 అస్థేయము, 4 బ్రహ్మచర్యం, 5 అపరిగ్రహం. సంఘజీవిగా మనిషి పాటించాల్సినవి. ఇకపోతే నియమాలు. అవి కూడా 5. ఏమిటి అంటే 1 శౌచం, 2 సంతోషం, 3 తపస్సు, 4 స్వాధ్యాయం, 5 ఈశ్వర ప్రణిధానం. మనిషి తనకు తానుగా క్రమశిక్షణకు పాటించాల్సినవి. ఈ విధంగా చిన్న వివరణ, వాటి అర్థాలు తెలుసుకున్నామని 3 శ్లోకాలు పూర్తయినాయి.
ఓం నమో నారాయణాయ.